చిన్న బడ్జెట్ సినిమా కావచ్చు, పెద్ద విజయం సాధించిన చిత్రం సిద్ధు జొన్నలగడ్డ డీజేటీలు. ఆ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై మంచి విజయం సాధించింది. ఇక ఆ చిత్రం చివర్లోనే ఈ సినిమాకి సీక్వెల్ ఉంది అంటూ హింట్ ఇచ్చారు మేకర్స్. ఇక అదే రుజువు చేస్తూ గత కొద్ది రోజుల క్రితం టిల్లు స్క్వేర్ అంటూ ఆ చిత్ర సీక్వెల్ ని సైతం ప్రకటించారు. అయితే ఈ రెండో భాగం షూటింగ్ మొదలైన దగ్గర నుంచి ఏదో ఒక కష్టకాలం ఎదుర్కొంటూనే వస్తుంది. ఈ చిత్రంలో పలు మార్పుల వల్ల పలుసార్లు వాయిదాలు పడుతూ నత్తనడకన షూటింగ్ షెడ్యూల్ ముగించుకుంది. సినిమాలో హీరోయిన్ దగ్గర నుంచి దర్శకుడి వరకు ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతూ వచ్చాయి. ఇక ఆ అడ్డంకులన్నీ దాటుకొని షూటింగ్ ముగించుకొని మరికొద్ది రోజుల్లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. సినిమా విడుదల తేదీ విషయంలో కూడా కొన్ని వాయిదాలు పడగా మార్చి 29న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామంటూ మేకర్స్ ఫైనల్ గా ధృవీకరించారు. ఇక ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇటీవల టీజర్ ని విడుదల చేసిన మేకర్స్ ఇప్పుడు పాటలను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుండి ఓ మై లిల్లీ అనే రొమాంటిక్ సాంగ్ ని ఈ రోజు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ప్రోమో విడుదలవ్వగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. ఈ సినిమా విడుదలకు ఇక కేవలం ఇంచుమించు 10 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇక ఎన్ని అడ్డంకులు దాటుకుని వచ్చినా ఈ చిత్రం ఇప్పుడు మరో సమస్య ఎదుర్కోక తప్పిది లేదనిపిస్తుంది. అదేంటంటే సినిమాలకెంతో ముఖ్యమైన ప్రమోషన్స్ ఈ చిత్రానికి లోపంగా కనిపిస్తున్నాయి. అసలు విషయానికి వస్తే ఈ సినిమా యూనిట్ ఇంకా చివరి నిమిషం ప్యాచప్ షూటింగ్ లో బిజీగా ఉన్నారట. అందుకే ఈ చిత్రం హీరో సిద్ధు జొన్నలగడ్డతో సహా ఎవరూ బయటకి రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ ఇంకా కూడా మొదలు కాలేదు. 1-2 రోజుల్లో చిత్ర ప్యాచప్ వర్క్ అంతా పూర్తవుతుందని అంటున్నారు. కానీ ఆ వెంటనే బ్యాలెన్స్, డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా త్వరగా చేయాల్సి ఉంటుంది. పైగా సెన్సార్ ఫార్మాలిటీని కూడా ఈ సినిమా పూర్తి చేసుకోవాల్సి ఉంది. ఆ పనులన్నీ కూడా ఈ చిత్ర దర్శకుడితో పాటు సిద్ధు జొన్నలగడ్డ ఇదంతా స్వయంగా చూసుకుంటున్నాడు అని వినికిడి. టిల్లు స్క్వేర్ థియేటర్స్ లోకి రావడానికి 2-3 వారాలు మాత్రమే మిగిలి ఉండగా ఇంకా సినిమా సెట్స్ పైనే ఉంది. ఈ వారం కొన్ని క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు చిత్ర బృందం. మరోవైపు షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయాల్సి ఉంది. కానీ అంతకంటే ముందు మూవీ పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకోవాలని చిత్ర బృందం భావిస్తుంది. అందుకే కొన్ని సన్నివేశాలను రీషూట్ చేస్తున్నట్టుగా సమాచారం. ఈ రోజు నుంచి అంటే మార్చి 12 నుంచి టిల్లు స్క్వేర్ చివరి షెడ్యూల్ మొదలైంది. కాకినాడ పోర్ట్లో క్లైమాక్స్ కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నది. వారం రోజుల పాటు ఈ మూవీ షూటింగ్ అక్కడే జరగబోతున్నట్టు సమాచారం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.